ఇంకా రాత్రి అయితే కిందకు వచ్చేసి ఇక్కడ డార్మిటరీ రూమ్ తీసుకున్నాం. మామూలుగా మనిషికి 400 అన్నారు, కానీ ఇద్దరికి కలిపి 500 అయితే ఇచ్చారు. ఇంకా నైట్ ఇంకా అక్కడే తినేసి పడుకుని పొద్దున్న స్నానం చేసి బయలుదేరాం బండి వేసుకుని కొండ ఎక్కుదామని. ఈరోజు కొండ బండ్లు ఎక్కనెత్తలేదు అన్నారు, మరి చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది. రాత్రి టిఫిన్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ అడిగితే చెప్పారన్నమాట, ఏంటన్నా ఇక్కడ అందరు తమిళోళ్ళు ఎక్కువ ఉన్నారంటే, ఒకప్పుడు ఇదంతా మద్రాసు సామ్రాజ్యం, మన ఆంధ్ర అలా విడిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మనకి ఆంధ్రాలోకి వచ్చింది, కానీ ఒకప్పుడు మొత్తం ఇదంతా తమిళనాడు వాళ్ళు పరిపాలించారు ఊరని చెప్పారు. ఈ బండి వేసుకుని పైకి ఎక్కుదాం అనుకున్నాం కదా, మొత్తం ప్లాన్ అయితే మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ బ్రహ్మోత్సవాల వల్ల పైకి వెళ్ళడానికి లేదు మాట. మామూలుగా అయితే ఇవాళ మొత్తం బండి మీద పైకి వెళ్ళి పైన అంతా కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ అది ఏం పని అయ్యేలా లేదు. ఇంకెలాగో పైకి వెళ్ళడానికి లేదని కపిల తీర్థానికి అయితే వచ్చాం. ఇక్కడే గుడి పక్కన పార్క్ ఒకటి ఉంది, ఇంకా పార్కులోకి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ టైం 10 దాటేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఉంటారేమో జనం, పొద్దునే వాళ్ళు ఇంకెవరు లేరు. పార్క్ అంతా ప్రశాంతంగా ఉంది. లోపలికి వస్తే పార్కులో ఎలా ఉంది వ్యూ. ఇంకా లోపలికి దారి ఉన్నదే, ఇంకా పార్కే కదా ఏం చూస్తాం. ఘాట్ రోడ్ కొండపైకి ఎక్కడానికి వైట్ కలర్లో కనిపించేదే రోడ్డు, తిరుపతికి వెళ్ళే దారి. దిగేదా ఎక్కేది అనుకుంటుంది. పైకి వెళ్తున్నాయి బస్సులు. పార్కులోకి అయితే ఇంక వెళ్ళొచ్చేసాం. ఇప్పుడు ఈ గుళ్ళోకి వెళ్ళొచ్చి మధ్యాహ్నం కాణిపాకం వెళ్దాం అనుకుంటున్నాం. కపిల తీర్థం లోపల వాటర్ ఫాల్స్ ఉంటుంది. ముందే ఇక్కడికి వస్తాం అనుకోలేదు, లేదంటే ఇక్కడే స్నానం చేద్దాం పైకి వెళ్దాం అనుకుని ఇంకా మేము రూమ్లోనే రెడీ అయ్యి బయలుదేరిపోయాం. ఇక్కడ కూడా మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు. కపిల తీర్థం అయితే అయిపోయింది, ఇంకా అక్కడే ఉదయం తినేసాం. తినేసి బయలుదేరాం కాణిపాకం. ఇప్పుడు కాణిపాకం చూసుకుని మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయిపోతాం. రేపు పైకి బండి ఎక్కనైతే బండి వేసుకెళ్తాం, లేదంటే బస్సుకి వెళ్ళి ఇంక పైన చూసుకుని రేపుడితే ఇంకా ఇంటికి బయలుదేరిపోవాలి. ఎల్లుండి వెళ్తాం. ఇంకా రేపు కూడా ఇంకా సాయంత్రం సరిపోతాము. మొన్న చూడలేదు, ఇవాళైనా గరుడితే నిన్న బ్రహ్మోత్సవాలు చూడలేదు, ఇవాళైనా గరుడోత్సవం అంట, అదైనా చూద్దామని అనుకున్నాం. కానీ బండి వేసుకోకుండా మళ్ళీ ఇవాళ ఎక్కినా మళ్ళీ రేపు ఎక్కడం ఎంత ఇంకా టైం వేస్ట్ అని ఇంక ఇవాళ ఆగిపోయాం. మన కలిపిరి నుంచి అయితే కాణిపాకం ఒక 66-67 చూపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ ఇది వేరే హైవే ఎక్కాలి, 6 లైన్ హైవే. ఈ హైవేలో అయితే లొకేషన్లు అయితే మామూలుగా లేవు, ఏదో లడాక్ ఏరియాలో వెళ్ళినట్టు ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే కాణిపాకం అక్కడ ఉండేదైతే వినాయకుడు. అక్కడ వినాయకుడు స్వామివారి విగ్రహం అయితే స్వయంభూగా వెలిసింది. అది కూడా ఇంకోటి ఏంటంటే ఆ విగ్రహం అలా పెరుగుతూ ఉంటుందంట. అందరూ మామూలుగా తెలిసిందే, అది విగ్రహం కూడా బావిలో ఉంటుంది. మామూలుగా అయితే నా అక్కడికి వెళ్దాం అనుకోలేదు. మనం ఈరోజు గరుడోత్సవం వల్ల మనం అనుకోకుండా అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ మనం తిరుపతిలో 1:30 బయలుదేరితే ఇక్కడ 3 అయింది వచ్చినప్పటికి. హైవే కదా, ఇంకా సాపీకి వచ్చేసాం. అన్నదానం కౌంటర్ కూడా ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది. టైం 3 దాటింది, అయినా ఇంకా అన్నదానం జరుగుతూనే ఉంది.
లోపల కిందకి. ఇక్కడ విగ్రహం స్వయంభూగా వెలిసింది కదా. స్వయంభూగా విగ్రహం వెలిసిన ఏ ఆలయానికైనా ఒక చరిత్ర ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ వరదలు వచ్చి స్వామివారి విగ్రహం కొట్టుకుపోయిందని కొంతకాలం కనపడలేదంట. ఆ తర్వాత అన్నదమ్ములు వ్యవసాయం కోసం బావిని తవ్వుతుంటే బావిలో విగ్రహం కనిపించిందంట. ఆ గుణపం తగిలి విగ్రహం నుంచి రక్తం వస్తుంటే వీళ్ళు కొబ్బరికాయలు కొడితే అప్పుడు ఆ నీళ్ళ ద్వారా రక్తం తగ్గి స్వామివారి విగ్రహం పైకి వచ్చి. ఇక్కడ కోనేరులో అయితే నీళ్ళు తక్కువ ఉన్నాయి, అయినా సరే స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ గుడి అయితే కొత్తగా కట్టిన గుడి ఇది. మామూలు మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే ఇలా పైనుంచి నడుపుతున్నారు కదా, దీని ఎదరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఉంటే లోపల గేట్లు. కాణిపాకం వినాయకుడి గుడి లోపల అయితే చాలా బాగుంది, కానీ మా ఫోటోలు వీడియోలు తీయడానికి ఏమవ్వదు. లోపల ఫోన్ తీసుకుంటారు. పక్కనే శివాలయం ఉంటుంది. ఈ శివాలయం గార్డెన్ ఇది. శివాలయం కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ ట్రిప్లో అయితే కాణిపాకం వద్దాం అనుకోలేదు, కానీ మంచి ప్లేస్కి వచ్చాం. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈరోజు మనకి బండి కొండపైకి ఎక్కనైతే మాత్రం ఇక్కడికి రాపోదాం. మొత్తానికి కాణిపాకం అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరుపతికి బయలుదేరాం. ఇంకా నైట్ ఏదైతే ఉన్నామో అదే రూమ్లో ఉండి రేపు పొద్దున్న చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. రేపు బండి ఎక్కనైతే ఎక్కుతాం, లేదంటే బస్సుకి వెళ్ళి పైన అన్నీ చూసుకుని ఇంకా రేపు నైట్ కూడా అక్కడే ఉండి ఎల్లుండి బయలుదేరిపోవడం. ఈరోజు మనకి కొండ ఎక్కకపోవడం వల్ల మంచిగా జరిగింది అనుకోవాలి. ఈ గుడికి వచ్చాం.